చల్లగా. కాన్వెంట్ గర్ల్ ఆద్య. నువ్వు పాడబోయే పాట ఏదో ఒక రాగం. ఏదో ఒక రాగం. ఏ రాగం? ఏ చిత్రం నుంచి? రాజా. సినిమా పేరు రాజా. పాడినవారు? చిత్రమ్మ. చిత్రమ్మ గారు పాడారు. సంగీతం? ఎస్ఏ రాజ్ కుమార్ గారు. రాసినవారు? సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. వావ్! ఒక విషయం చెప్పనా, మీ పిల్లలు సూపర్గా చెప్పారు లాస్ట్ సీజన్లో పిల్లల కన్నా. 5 ఎందుకు పెట్టాననుకున్నావు చేయలా? బాగా పాడతావా? బ్లెస్సింగ్సా? ఆల్ ది బెస్ట్. ఓకే, గుడ్ లక్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అమ్మాని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మాని అమ్మే లాలించిన జ్ఞాపకమే. అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చెమరింతలు జ్ఞాపకమే. అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా. జ్ఞాపకాలే మైమరపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాల నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. బాగా పాడావా? ఏమో సార్. ఏమోనా? తెలీదా నీకు బాగా పాడావా లేదా అని? తెలీదా? నేను చెప్పనా? వెరీ బ్యాడ్ సింగింగ్. జడ్జెస్ ఓవర్ టు యూ. నాన్న నమ్ముతావా చరణ్ గారు అన్నమాట? ఏమో. మీ ఇంటి పేరు ఏమోనా? ఏమో ఆద్య. నువ్వెంత బాగా పాడావు చెప్పు, చరణ్ గారికి చెప్పు. నేను మంచిగా పాడాను కదా. అది మంచిగా పాడింది. తెలంగాణ బిడ్డ ఏమనుకుంటున్నావు? జర జాగ్రత్తగుండు. ఏం కొరికేస్తావా ఏమి? చాలా బాగా పాడావు నాన్న. ఎంత బాగుందో నీ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో
ఇంతకు ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసావా పాడతా తీయగా? చూసాను. హూజ్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? అంటే పేర్లు గుర్తులేవు కానీ ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ సాంగ్ వెరీ నైస్లీ. చాలా డిప్లొమాటిక్ ఆన్సర్ నాన్న. నువ్వు మాత్రం ఈ పర్ఫార్మెన్స్ గుర్తుండిపోయేలా పాడావు, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ టు యూ. వెల్కమ్ టు పాడతా తీయగా. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య, ఎస్ సార్. ఇంతకుముందు నువ్వు పాటల పోటీలో పాల్గొన్నావు ఎక్కడైనా, ఎప్పుడైనా? అవును సార్, వాయిస్ ఆఫ్ హైదరాబాద్. పాల్గొన్నావు అక్కడ. సరే, ఇప్పుడు ఇది రెండవదా? కానీ మీరంతా చాలా అదృష్టవంతులు ఆద్య. ఎందుకో తెలుసా? అంటే మీ ప్రారంభమే ఇలాంటి వేదిక నుండి మీకు సంబంధించిన ఒక జీవితం ప్రయాణం, పాటల ప్రయాణం ఇలాంటి వేదికల నుంచి ప్రారంభమవడం చాలా గొప్ప అదృష్టవంతులు. ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఇలాంటి వేదికలు లేవు, మాకు ఇలాంటి కార్యక్రమాలు లేవు, మమ్మల్ని ఇలా ప్రోత్సహించే వాళ్ళు లేరు, అసలు మేము పాడాలన్న అవకాశాలు లేవు మాకు. మీకు ఇలాంటి అవకాశాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో, తెలుగు సినిమా సంగీత రంగంలో ఉన్న గాయకులు కావచ్చు, గాయనిమణులు కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ పాడతా తీయగా కార్యక్రమంతో ఏదో విధంగా అనుబంధం ఉన్నవాళ్ళు. అందరూ ఈ వేదికను స్పృశించి వెళ్ళిన వాళ్ళు. ఈ వేదిక తాలూకు విభూతి వాళ్ళ మీద ప్రసరించింది ఖచ్చితంగా. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. ఈ వేదిక మీద నుంచి మీరు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. చాలా చాలా బాగా పాడే ఉన్నా. చాజ్ బ్రో బ్యాడ్ అంటే గుడ్, చాజ్ బ్రో గుడ్ అంటే వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఆద్య, ఎస్. మీ నాన్నగారి పేరేంటమ్మా? అజయ్ కుమార్ సార్. అమ్మగారి పేరు? అనురాధ సార్. నీ పేరు ఆద్య. అన్నీ ఏతోనే స్టార్ట్ అవుతున్నాయి. నువ్వు అవును పాడింది కూడా A1లా ఉంది. ఆద్యంతము అంటే తెలుసా? ఆద్యంతం అంటే బిగినింగ్ నుంచి చివరి వరకు. సో నువ్వు పాడిన పాట బిగినింగ్ నుంచి చివరి వరకు చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రతి ఎపిసోడ్లోనూ మనం ఒక్కొక్క తెలుగు మాట నేర్చుకుందాం. చంద్రబోస్ గారు చెప్తుంటారు, నేను, సునీత గారు అందరూ ఒక్కొక్క తెలుగు మాట. మరుగున పడిపోయిన తెలుగు భాషలో మంచి పదాలు ఎన్నో ఉన్నాయి. పాటలతో పాటు మాటలు కూడా ఒక్కొక్క మాట నేర్చుకుంటూ ఉంటే మీకు అది భవిష్యత్తులో మీ భాష, మీ సంస్కారం అంతా సంపన్నమవుతుందని భావిస్తూ నేర్చుకుందామా ఒక్కొక్క తెలుగు మాట? ఎస్ సార్. ఆద్యంతము అంటే ఏంటి? బిగినింగ్ టు ఎండ్ సార్. బిగినింగ్ టు ఎండ్. వెరీ గుడ్. బిగినింగ్ టు ఎండ్ చాలా చక్కగా పాడావమ్మా. అట్లాగే నువ్వు కన్సిస్టెంట్గా పాడాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చక్కగా పాడావు. యూ హ్యావ్ సాంగ్ రియలీ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఆద్య. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.